మిత్రులారా, గత కొంతకాలం నుంచి కవిత సంచలనమైన ఆరోపణలు చేస్తుంది. సో, ఇయాల గూడా కొంతమందిని ఉద్దేశిస్తూ కొన్ని ఆరోపణలు చేసింది. అసలు ఆమె ఏమేమి ఆరోపణలు చేసింది? ఆ ఆరోపణల వెనుక ఉద్దేశాలేంటి? ఇవన్నీ మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కొమిర గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మధు గారు, చెప్పండి. ఎందుకు కవిత అసలు ఈమెను పొమ్మని పొగబెట్టిరా, లేకపోతే ఈమెనే పడక బయటకు వచ్చిందా? అది వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి అంశం. చాలామంది మీలాగే ప్రశ్నలు అడుగుతున్నారు. అది ఫ్యామిలీకి సంబంధించిన పొమ్మని లేక పొగబెట్టిరా, రమ్మని లేక రమ్మంటుర్రా, రమ్మంటుర్రా పెద్దగా ప్రజలకి అవసరం లేదని కామన్ మ్యాన్గా నా అభిప్రాయం. ఇప్పుడు ఈమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నది కదా. కరెక్ట్. మరి బీఆర్ఎస్ పార్టీకి మీకు సంబంధం లేకుంటే ఎందుకు అది చేస్తుంది? మీటింగ్లు కావచ్చు, ఇంకే కార్యక్రమం చేసినా మనం అట్లా ఎందుకని అనుకోవాలి? సంబంధం లేకుండా చేస్తుంది అని మనం ఎందుకు అనుకోవాలి? ఒకవేళ సంబంధం లేకుండా చేస్తే పార్టీ నుంచి మరి బహిరంగంగా ఈవెని అంటే తీసేసాము అని చెప్పేసి ఎక్కడన్నా లెటర్ కానీ ఏది కానీ ఉందా? మరి ఇన్ని రోజుల నుంచి గుర్తురాని జాగృతి, అంటే అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో జాగృతి అనేది ఒక మంచి పాత్ర పోషించింది, దాన్ని ఎవరు కాదనలేవు. కానీ 10 ఏండ్ల నుంచి జాగృతి ఏమైంది? తర్వాత 10 ఏండ్ల నుంచి బీసీలు ఎటు పోయిర్రు, 10 ఏండ్ల నుంచి ఈ ప్రజల ఇదంతా ఎటు పోయిర్రు? ఎటు పోయారంటే అంత ఇప్పుడే ఎందుకు మళ్ళా జాగృతి జెండా ఎత్తుకొని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు మళ్ళీ ఇదే ఈమె ఎత్తుగాడ ఏమై ఉంటుంది? అంటే మధ్యలో నాకు తెలిసినంత వరకు మీరు చెప్తున్నట్లు ఆమె 2 సార్లు అయితే పదవి అనుభవిస్తున్నట్టే, కరెక్టేనా? సో గతంలో ఎంపీగా చేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా. ఓకే, సరే, అది ఓడిపోయింది, అది సహజం, అది రాజకీయాల్లో అనేది సహజం. అంటే జాగృతి అనేది మధ్యలో 9 సంవత్సరాలు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది ప్రజలకి ఈ జాగృతి ఇప్పుడైతే అవసరం లేదు, మళ్ళీ జాగృత పరచాలంటే ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది అవసరమేమో అని ఆమెకి అనిపించి ఉండొచ్చు కదా.